నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఇప్పటి వరకు జీవితంలో మన పూర్వీకుల జీవితంలో ఎంతో కష్టపడ్డాం. దానికి పర్యావసానం మనం మధ్యతరగతిలోనే ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా పనిచేసినా కూడా అక్కడనే ఉంటాం తప్ప ఇంకా గొప్పగా మారే అవకాశం లేదు. మారేది ఉంటే ఇప్పటికే మారేది ఉండే మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చేస్తే డబ్బులు సంపాదిస్తాము అనేది పాత ట్రెండ్. కానీ పద్ధతిలో ఉంటే, డిసిప్లిన్గా ఉంటే డబ్బులు వస్తాయి మిత్రులారా. ఈ 2021 సంవత్సరంలో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్ల రూపాయలు మినిమం చేసే గొప్ప అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సింది 2 గంటల మీ సమయం. ఈ 2 గంటల సమయం ఒక వారం రోజులు మీరు గనక ఉదయం రాత్రి గనక మీరు అటెండ్ అయినట్లయితే మీరు వ్యాపారం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికే వ్యాపారం వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాంట్లో భాగంగానే మిమ్మలను మీ యొక్క సేవింగ్స్ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు మినిమం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే దీన్ని బిలీవ్ చేస్తారో వాళ్ళు అచీవ్ చేస్తారు, మిగతా వాళ్ళు చూస్తారు. సమయం చెప్తుంది ఏంటిది అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దానికి కావలసినటువంటిది ఏంటిది, అది ఎలా మనం సాధించుకోగలుగుతాం, ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉన్నాం. మన నిజ జీవితంలో కూడా ఫస్ట్ మనం చదువుకుంటాము, చదువుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్తాం. కానీ ఉద్యోగానికి వెళ్ళినాక చదువుకోం మనం. కానీ మిత్రులారా, ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి మనకు. ఒకటి లైవ్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకోటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. ఒకవేళ ఎవరైనా డిసిప్లిన్గా ఉండలేము అనుకున్న వ్యక్తులు కూడా మీరు మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కూడా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వబోతున్నాను. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఎందుకంటే ఈరోజు కొత్త వాళ్ళు కూడా వస్తారు కాబట్టి. నోట్ చేసుకోండి. అక్కడ ఏదైనా అర్థం కాని విషయం ఉంటే ప్రోగ్రామ్ ఎండింగ్లో మీకు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తిని, కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం నేను మీలాంటి వ్యక్తినే, ఇలా మీటింగ్కి వచ్చిన వ్యక్తినే. కానీ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏం జరిగింది ఈ కంపెనీతోటి అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా. ఎందుకంటే మిత్రులారా, 32 సంవత్సరాల నా నెట్వర్క్ అనుభవంలో ఇలాంటి కంపెనీ చూడాలి. మిమ్మల్ని నేను మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు, కేవలం నా యొక్క వ్యూస్ షేర్ చేయడానికి వచ్చాను. ఇప్పటి వరకు మన జీవితంలో ఎవరో చెప్పినవి విన్నాం. ఈరోజు ఇంకా ఎవ్వరు చెప్పింది వినొద్దు ఫ్రెండ్స్. నేను చెప్పింది కూడా వినొద్దు. మీ యొక్క ఆలోచన ద్వారా మీరు నిర్ణయం తీసుకోండి, విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పింది ప్రతి మాట కూడా, ప్రతి పదము కూడా ఎంతో మీకు ఉపయోగం జరిగే అవకాశం ఉంది. కాల్స్ వచ్చినప్పుడు మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ కాల్ తర్వాత అటెండ్ చేసే అవకాశం ఉంటే దాన్ని డిక్లైన్ చేయండి, రిజెక్ట్ చేయండి. ఎమర్జెన్సీ అవుతే తప్ప మీరు అటెండ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారబోతాం. నేను మీకు చెప్పినట్లు డబ్బు కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బే మన దగ్గరకు వస్తుంది. మిత్రులారా, గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నా దగ్గరికే డబ్బు వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మనము
ఏదైనా ఇక్కడ సాధించవచ్చు అనేది స్పష్టం అయిపోయింది. సో మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. నేను చెప్పిన స్క్రీన్ షాట్ కూడా చేయండి. ఎవరి కోసం మీరు పని చేయకండి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం చేయకండి, కంపెనీ కోసం కూడా పని చేయకండి. కేవలం మీకోసము, మీ మీద ఆధారపడ్డ కుటుంబం కోసం మాత్రమే మీరు పని చేయండి. 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చిన మనం జస్ట్ వీఆర్ ఏ ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో గుర్తించింది. గుర్తించిన తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ని తీసుకురావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతి ఒక్క కంపెనీ ఈరోజు వరకు ప్రోడక్ట్ బేస్డే. డెఫినెట్గా ఆ ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకాయి. కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి వితౌట్ ప్రోడక్ట్ సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ డైరెక్ట్ సెల్లింగ్లో రావడం జరిగింది నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. సో మిత్రులారా, మరి ఈరోజు ఇక్కడ మనం ఫిజికల్ ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ యాప్. టెక్నాలజీ అంటే మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతున్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా వాడుతూ ఉన్నాం. అవసరాల రీత్యా ఈ టెక్నాలజీ యాప్స్ వాడుకుంటా ఉన్నాం మనం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లే వాళ్ళు వేరే. వీళ్ళ ఇద్దరిని లింక్ చేసినందుకు, కలిపినందుకు 10 to 20% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, అంటే ఆదాయాలు తీసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఖర్చులో నుంచి ఆదాయం. అంటే మిత్రులారా, ఇది కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పటి వరకు మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా తయారు చేస్తూ ఉండరు. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి భిన్నంగా మొట్టమొదటిసారి B2B అనే విధానం తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. ఈ చిన్న తేడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. B2Cలో వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. అయితే ఫ్రెండ్స్, అదే పని చేసినప్పుడు వచ్చిన లాభాల్లో 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% డిస్ట్రిబ్యూషన్ అనే విధానం. డైరెక్ట్ సెల్లింగ్లో డిస్ట్రిబ్యూషన్ అనే విధానము ప్రోడక్ట్ బేస్డ్లో 30% ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది, 30% కంపెనీ మార్జిన్ ఉంటుంది, 40% పేఅవుట్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రోడక్ట్ లేదు. సర్వీసెస్లో కంపెనీ లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలలో నుంచి 90% గొల్లాలు లేకుండా. డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో గొల్లాలు ఉంటాయి. రైట్, లెఫ్ట్, పీవీ, బీవీ గొల్లాలు ఉంటాయి. ఆ 40% ఇవ్వడానికి కూడా గొల్లాలు లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, మరి ఈరోజు ఈ B2C కనుక చూసినట్లయితే పేటిఎం వచ్చి 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో చైనా కూడా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలో వారెన్ బఫెట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్ లేరు ఫ్రెండ్స్. కేవలం ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 4వ సంవత్సరంలో ఎంటర్ అయింది సెకండ్ ఫేజ్. ఇన్ని రోజులు చేసింది ఫస్ట్ ఫేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది డెవలపింగ్ అవుతున్న యాప్. ఇది B2B అనేది కొత్త విధానం వచ్చింది భారతదేశంలో. సో మై డియర్ ఫ్రెండ్స్,
B2Cలో వాళ్ళు బాగుపడడానికి పెట్టిరు కాబట్టి అక్కడ ఆదాయ అవకాశాలు లేవు మనకు. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది అక్కడ. కానీ ఇక్కడ కండిషన్స్ లేవు కాబట్టి మనకు ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఎలా వస్తాయి అనేది మనకు అర్థమైతే కదా. ఎందుకంటే మోసాలు జరుగుతున్న ఈ ప్రపంచంలో మనం నమ్మలేకపోతున్నటువంటి పరిస్థితి. సో ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత, అందుకే నేను మీకు ఒకటే విషయం చెప్పాను, వారం రోజుల వరకు మీరు వాడండి, వినండి, యాప్ను వాడండి, సిలబస్ వినండి, పని చేయకూడదు. ఎప్పుడైతే మీరు వాడతారో వింటారో ఆటోమేటిక్ కోర్సులో మీకు బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది. ఎప్పటి వరకైతే మనం వాడమో సమాజంలో ఎవరేది చెప్పినా కూడా అది మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను చెప్తున్నా, మీరు నమ్మరు. చక్కెర చేదుగా ఉంటుంది సార్ అని నేను అన్నాను అనుకోండి, మీరు నమ్మరు. చక్కెర ఎందుకు చేదుగా ఉంటుంది, తీపిగా ఉంటుంది కదా అంటారు మీరు. కారణం మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నేను ఇప్పుడు అదే పాయింట్ ప్రోగ్రామ్ చెప్తా ఉన్నా, పని చెయ్యకండి, పని తెలుసుకోండి, నచ్చితే చేయండి, లేకపోతే లేదు. మధ్యతరగతిలో ఉండాలనా ఉండొద్దా, డబ్బులు సక్రమమైన మార్గాల్లో సంపాదించాలనా వద్దా, జీవితాంతం కష్టపడాలనా, ఇది మీ యొక్క జీవితానికి నిర్ణేతలు మీరు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ అని అందుకే చెప్పాను నేను. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. ఈరోజు 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. మిత్రులారా, భారతదేశ జనాభా 140 కోట్లు, కంపెనీలు ఉన్నాయి 457. అంటే ఎంత బిజినెస్ పొటెన్షియాలిటీ ఉంది మీరు చూడండి. అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి, 1800 కంపెనీలు. కానీ విచిత్రకరమైన విషయం, మార్కెట్లో ఎవరికైనా సబ్జెక్టు చెప్పాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ దగ్గర 2-3 కాన్సెప్ట్లు ఉంటున్న పరిస్థితులు. నేను అది చేస్తాను, నువ్వు ఇది చేస్తావా, మ్యాచ్ ఫిక్సింగ్లు. మరి నిజంగా చెప్పండి మిత్రులారా, 140 కోట్ల జనాభాలో 457 ఉన్నాయి. ఇక్కడ ఇవి ఒరిజినల్ వీళ్ళు నెట్వర్క్ అని మనం అనుకుంటున్నామో, నెట్వర్క్ కాదు మిత్రులారా, సెట్ వర్కర్స్ వాళ్ళు. ఈ సెట్ వర్కర్ల ద్వారా భారతదేశంలో ఈ రంగం అభివృద్ధి చెందలేకపోతా ఉంది. సో మనము ఈరోజు అర్థం చేసుకొని మనం అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. ఒక కంపెనీ చేయడానికే సమయం ఉండనప్పుడు 4 కంపెనీలు ఎలా చేస్తారు? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకొక కంపెనీలో నేను జాయిన్ కాల, అవసరం కూడా లేదు నాకు. సో మిత్రులారా, ఎన్ని కంపెనీలు చేరినం ఇంపార్టెంట్ కాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది అనేది ఇంపార్టెంట్. ఎంత నాకు అనుభవం ఉంది, అపారమైన చదువు ఉంది, సంపద ఉంది, కులము గలుగువాడు, గోత్రంబు గలుగువాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలుగువాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవి. నేను చెప్పలేదు ఫ్రెండ్స్, వేమన గారు చెప్పారు. సో మన దగ్గర ఎంత చదువు ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, అది దేనికి పనికిరాదు. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది అది మాత్రమే కౌంటింగ్కి వస్తుంది మిత్రులారా. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు. చాలామందికి డౌట్ వస్తుంది, సార్ నాకు చెడ్డ పేరు వస్తుందేమో. ఎస్, చెడ్డ పేరు వస్తుంది మిత్రులారా. ఎప్పుడు వస్తుంది? మీ కమిట్మెంట్ ఫెయిల్ అయితే చెడ్డ పేరు వస్తుంది. మీకు రూపాయి ఇస్తానని చెప్తే రేపు నేను రూపాయి ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంది. కంపెనీ ఎక్కడ కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు మిత్రులారా. కాబట్టి కంపెనీ సర్వీస్ సెక్టార్, సర్వీస్ కోసం మనం యాప్ తీసుకుంటా ఉన్నాం, సర్వీస్ వాడుకోవాల్సిందే. ఆ తర్వాత పని చేస్తే డబ్బులు వస్తాయి. 100% పర్ఫెక్ట్గా నేను అనుభవంతో చెప్తా ఉన్నా. ఈ సంవత్సర కాలం నుంచి చూస్తా ఉన్నా, నేను లైవ్లో చేసి చూపిస్తా ఉన్నా. సత్యమేవ జయతే మిత్రులారా. ఏం చేస్తామో అదే చెప్పాలి, ఏం చెప్తామో మనం అదే చేయాలి. జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా. ఇకపోతే 457 కంపెనీల్లో ఇది ఒకే ఒక కంపెనీ. ఎలాంటి ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు, నా ప్రోడక్ట్ అమ్మాలనే రూలు లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో ఎంతో బాధాకరమైన విషయం, సీనియర్స్ అంతా సేల్స్మెన్స్ అయిపోయారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ మనం మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా
రూ. 100 ప్రోడక్ట్ కోసం రూ. 200 ఖర్చు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను టోటల్గా రిలీఫ్ అయిపోయినా, నాలాంటి నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలి, ఈ యొక్క శ్రమ నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో, చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలనేది విన్నాం మనం, కానీ నేను ఎక్కడ చూడలే. అది నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పే అవుట్, కేవలం నిమిషాలలో మన అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. అది మీకు పార్ట్ 3 సెషన్లో మీకు క్లియర్గా రేపు మార్నింగ్ మీరు మిస్ కాకండి మిత్రులారా, లైవ్లో చూస్తారు మీరు. ఆ తర్వాత చూసినట్లయితే దీనికి నిదర్శనం ఫాస్ట్ గ్రోతింగ్. జనాలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు. ఇంతకాలం మనము నెట్వర్క్ చేయలేదు మిత్రులారా, నెట్టి పని చేసినాం మనం. నేనేం తక్కువ కాదు, నేను మీలోని వాడినే. నెట్వర్క్ కాదు, నెట్టి పని చేసినాము. మనం ఆగగానే అది ఆగిపోయింది మిత్రులారా. పుల్లింగ్ అంటారనమాట. పుషింగ్ చేసినాం మనం. కానీ మిత్రులారా, ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా 55,000 మంది టీం అయ్యింది మిత్రులారా. ఒకవేళ నేనే గొప్పవాడిని అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. నా గొప్పతనం కాదు మిత్రులారా, సిస్టమ్కు ఉన్న గొప్పతనం అది. ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఈరోజు చెప్పా నేను, ఈ 2021 లోపల మీరు మినిమం 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఇది రియల్గా నమ్మినా నమ్మకపోయినా వాస్తవ సత్యం మిత్రులారా. దానికి మీరు చేయాల్సింది ఒక వారం రోజులు మీరు డిసిప్లిన్లో ఉండండి. నేను చెప్పిన విధానంలో 16 క్లాసెస్ మీరు అటెండ్ చేయండి. ఆ తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికి రిజల్ట్స్ వస్తుంది మిత్రులారా. ఇది నా సొంత అనుభవంతో నేను చెప్తా ఉన్నా తప్ప ఏదో మీకు నోటికొచ్చింది నేను చెప్పడం లేదు. నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చెయ్యకండి, వారం రోజులు పని నేర్చుకోండి. దాని తర్వాత చూసినట్లయితే ఒరిజినల్ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. ప్యాసివ్ ఇన్కమ్ ఇంకా స్టార్ట్ కాలే, ఎందుకంటే డెవలపింగ్లో ఉన్నాం మనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యాప్ ఎవరికైనా మనము రెఫర్ చేయొచ్చు. కానీ చేసే కంటే ముందు మీకు ఒకటే విషయం చెప్పాను నేను, వారం రోజులు వాడండి, వినండి. యాప్ను వాడండి మీరు యూజర్గా. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారనుకోండి, మీరు లక్స్ సబ్బుతోటే స్నానం చేయండి. బలవంతంగా ఎవరికి మనము ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు, మొహమాటానికి వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు. ఇది నెట్వర్క్లో జరిగే తంతు మిత్రులారా. ఇక్కడ మనము ఎవరిని బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ మీకు దానిపైన డబ్బులు పొదుపు అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఫస్ట్ యూజర్గా ఉందాం ఇక్కడ. ఆ తర్వాత 1 వీక్ మనం విందాము. ఆ తర్వాత అర్నర్గా మారుదాం మిత్రులారా. అర్నర్ కోసం మీరు మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ భూమి మీద మీకు కావలసిన జనాలు, డబ్బు అందరికీ అవసరం ఉంది. 1770 అందరి దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మనం ఎందుకు సక్సెస్ కామంటే ఇన్డిసిప్లిన్ మూలంగా, క్రమశిక్షణ లేకపోవడం అనే ద్వారానే మనం ఫెయిల్యూర్ కావడం జరుగుద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, టీం అంతా కూడా మనం ఆన్లైన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు, మీటింగ్స్, ట్రైనింగ్స్. అయితే మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏ కంపెనీ డెవలప్మెంట్ అయినా, సీనియర్ యొక్క డెవలప్మెంట్ అయినా మీటింగ్స్, ట్రైనింగ్స్ ద్వారా అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గతంలో కూడా మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఇప్పుడు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు, చిన్న టీం, అనుకోని విధంగా ఆయన చనిపోవడం జరిగింది క్యాన్సర్ తోటి. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి. కారణం ఏంటి? గొల్లాలు లేనటువంటి సిస్టమ్ ఉంది మిత్రులారా. నేను ఎక్కడా చూడలేదు, ఇక చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు మిత్రులారా. అందుకే మీరు పని చెయ్యకండి, వారం రోజులు పని తెలుసుకోండి. అన్నీ అర్థమైనట్లే ఉంటుంది, కానీ మార్కెట్కి వెళ్ళిన తర్వాత తికమక పడుతుంటాం. సో పర్ఫెక్ట్ మీరు కాండి,
మీ దగ్గరికి డబ్బు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ పేరు ప్రొఫైల్ రాసుకోండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది. 2013 సంవత్సరంలో ఈ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ సిఎండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు 8 సంవత్సరాల్లో మనం ఉన్నాం. మచ్చ లేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మరి ఇలాంటి కంపెనీ 2017న నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అనే విషయం మీకు తెలవాలి ఫ్రెండ్స్. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరుపు రానిటువంటి సంవత్సరం నోట్ల బందీ కార్యక్రమం మిత్రులారా. క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పెట్టారు. అదే B2C మిత్రులారా. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడ B2B అనేది సారు మనసులోకి వచ్చిన ఆలోచన. దానికి ప్రతిరూపమే 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ యాప్ అందించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ ఏముంది? భారతదేశంలో నెంబర్ 1 యాప్ కావాలి, ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 కావాలి. ముందే చెప్పా మీకు, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. ఎక్కడ నెంబర్ 1 కావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో అవన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్స్. ఈరోజు మనం దీన్ని ఆ విధంగా వాడలేము ప్రస్తుతము. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. కానీ మిత్రులారా, మన కష్టార్జితం ఏదైతే ఉందో మనము ఎవరికైనా కూడా ఐఎంపిఎస్ చేయొచ్చు. కాబట్టి అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం మనీని ట్రాన్స్ఫర్ చేయలేం. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఓనర్గా తయారు చేస్తూ ఉంది. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, నెక్స్ట్ప్రెన్యూర్స్. మనం ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, మనం ఇక్కడ కస్టమర్ కాదు, మనము ఓనర్. ఇక్కడ ఓనర్ లక్షణాలు ఉన్నాయా లేవా అనేది ఎవరికి వాళ్ళ మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్. గత సంవత్సరంలో కరోనా కంటే ముందు 40% బిజినెస్ జరిగింది భారతదేశంలో. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో కూడా నెంబర్ 1 ఉండాలి కంపెనీ ప్రయత్నం. ఆ తర్వాత B2B మిత్రులారా, B2B ఈ రోజు వరకు ఇంకెవరు రానేలేదు. ఓన్లీ ఒక నెక్స్ట్ మనీ ఉంది. కారణం ఏంటి? మనము ఎలా ఆలోచన చేస్తామో, చాలామంది ఏదో ఒక ప్రోడక్ట్ పెట్టేసేయాలి, కుడి చేయి ఎడమ చేయి ఫార్ములాను కొద్దిగా ఇటటు మార్చేసేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే. ఎవరు రిస్క్ తీసుకోవడానికి లేదు, ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు మాత్రం కావాలి. కానీ మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారు తన ఇంట్రెస్ట్ తోటి ఈ భారతదేశానికి ఒక నిరుద్యోగ సమస్యను ఈ విధానం ద్వారా క్లియర్ చేయొచ్చు, గవర్నమెంట్కు సపోర్ట్ చేయొచ్చు అనే ఇంట్రెస్ట్ తోటి తను ఈ రంగంలోకి రావడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, వచ్చిన నాటి నుంచి, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం 2 నెలల నుంచి నేను స్టడీ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఇంత నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తా ఉన్నా. కేవలం ఒక 1770 రూపాయలు, రోజుకు 2 గంటలు, ప్రతి వ్యక్తితోటి ఇది సాధ్యం అవుతుంది. కానీ తను మధ్యతరగతి కంపులో ఉన్నానని గ్రహించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా ద్వారా ఈ సమాజానికి మంచి జరగాలి, ఒక సేవాభావం ఉన్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి మనం ఎక్కడున్నాము, ఏం చేస్తూ ఉన్నాం.
ఎప్పటి వరకైతే మనకు తెలియదో మనం ప్రయాణం చేయలేం. మీరు చూడండి, ఈరోజు ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటారు, ఓబర్ ఓలా బుక్ చేస్తూ ఉంటారు. అక్కడ అడుగుతుంది సర్చ్ వేర్ ఈజ్ యువర్ లొకేషన్, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. ఎప్పటి వరకు మీరు ఎక్కడున్నారో చెప్పకపోతే మీకు వెహికల్ రానే రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో మన పరిస్థితి ఏంది అనేది మనము గనక సెర్చ్ చేయకపోతే ఈ సమాజంలో ఇంకెవ్వరు చెయ్యరు మిత్రులారా. మన కోసం మనమే టైం ఇవ్వకపోతే మన కోసం వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరే ఆలోచన చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ మనం అబద్ధం చెప్పొద్దు, అతిశయోక్తులు చెప్పొద్దు. నిర్భయంగా ఉండండి, నిశ్చింతగా ఉండండి, చేసిందే చెప్పండి, చెప్పేదే చెయ్యండి. సార్ ఇంత ఖచ్చితంగా చెప్తే వ్యాపారం వస్తుందని భయపడతారు మీరు. తప్పు మిత్రులారా. సత్యమేవ జయతే అని ఉంది, కానీ అసత్యమేవ జయతే అని ఎక్కడా లేదు. కాబట్టి సత్యంగా మీరు ఉండండి, డబ్బులు మీ అనుకు వస్తాయి మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 274 సీరియల్ నంబర్. కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి, మీరు గమనించండి. కానీ 1 జనవరి 2017న వచ్చిన కంపెనీ 26 డిసెంబర్ 2017, దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఈరోజు ఈ కంపెనీ. ఈరోజు సీరియల్ నెంబర్ 274. ఈ నెంబర్ కొద్దిగా అప్ డౌన్ అవుతుంటుంది. కొన్ని కంపెనీలను రిమూవ్ చేయడం జరుగుతుంది, కొన్ని కొత్త కంపెనీలు యాడ్ అవుతూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఎస్ ఇస్తామని చెప్తా ఉన్నారు, ఇస్తున్నారు కూడా. అయితే ఫ్రెండ్స్, వాళ్లకు నెక్స్ట్ మనీకి ఉన్న తేడా ఏంటి? వాళ్ళు సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, లేకపోతే యాప్ అదృశ్యమైపోతుంది. నెక్స్ట్ మనీ మిత్రులారా, దానికి భిన్నంగా 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రాండి, మీ యొక్క యాప్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత రెండోది మిత్రులారా, ఈ భూమి మీద ఈ ప్లానెట్లో ఎక్కడ కూడా లేదు, నెక్స్ట్ మనీలోనే ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి, ప్రైమ్ మెంబర్ అంటే గొడవ వస్తుంది, సార్ 1770 అంటే కంపెనీ పారిపోతే ఎట్లా, ఇవన్నీ తెలియక ముందు మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడైతే వాస్తవం తెలుసుకుంటారో, వాస్తవం తెలుసుకోవాలనే ఆశ వాళ్ళ లోపల ఉంటుందో, వాళ్ళు మాట్లాడే విధానంలో ఒక అర్థం ఉంటుంది. కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కావాలని చెప్పేసి, అలాంటి వాళ్ళతోటి మీ సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా లేనిది మీరు సైన్ అప్ చేసుకున్న వ్యక్తి, అతనికి పొదుపు చేసుకోవచ్చు, పని చేస్తే డబ్బు సంపాదించవచ్చు మిత్రులారా. ఎస్, పార్ట్ 1 లోపల మీకు చాలా లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ప్రతి కుటుంబానికి ఇది అవసరమే. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్నీ కొనుక్కోవచ్చు. కేవలం మనము ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ షాప్కి కన్వర్ట్ కావాలి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం ఎవ్వరు కూడా ఏమీ అనడానికి అవకాశం లేదు. యాప్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మనీ ఇవ్వట్లేదు మనకు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి భిన్నంగా ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా కొంతమందికి అర్థం కాదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది లీగల్. మిత్రులారా, ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్, స్విగ్గీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఉదాహరణకు అమెజాన్ తీసుకుంటే, అమెజాన్లో మీరు గూగుల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసి మీరు అమెజాన్ ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు ఎక్స్ట్రా సర్వీసెస్ యాడ్ చేయడం జరుగుద్ది. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీలో కూడా ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ సెక్షన్ పార్ట్ 1లో చెప్తాం మనం. పార్ట్ 2లో రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు, ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్షిప్. మీకు ముందే చెప్పా, ఇది కన్స్ట్రక్షన్ అవుతున్న యాప్, డెవలపింగ్ యాప్ ఇది. దీనికోసం మనం సభ్యత్వం తీసుకుంటున్నాం, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు అని నేను ముందే చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకిక్కడ వాడుకోవడానికి ప్రైమ్ మెంబర్ అవుతున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ సంవత్సరానికి ఒకసారి ఉంటే ఇక్కడ జీవితకాల సభ్యత్వం ఉంది.
ఎవరైతే ఇక్కడ ప్రైమ్ మెంబర్ అవుతారో గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దాని తర్వాత మిత్రులారా రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇక మిత్రులారా ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మీ టీంలో మీకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనే బ్రహ్మాండమైనటువంటి రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది. అసలు ఒరిజినల్ మనది అది ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. అది ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ లోపల మన వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రీగా సైన్అప్ చేయిస్తే మరి నాకేమైనా లాభం ఉంటుందా అంటే 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 అంటే మనం ఆ పని చేసినందుకు ₹50 ఇచ్చినట్టు పరోక్షంగా. మిత్రులారా మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా రివార్డ్ పాయింట్స్ మీకు చెప్పాను నేను, ప్రైమ్ మెంబర్షిప్ అనేది రిటర్న్ అయిపోతుంది మనకు సర్వీసెస్ ద్వారా. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. మిత్రులారా ఈ రీఛార్జ్ సెక్షన్ వాడుకోవడం ద్వారా 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మనం గ్రూప్లో కూడా పెడతా ఉంటాం. మనం అక్కడ చూడండి మిత్రులారా బుకింగ్ సెక్షన్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపింగ్. ముందే చెప్పాను నేను, ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. నెక్స్ట్ షాపీలో రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా ఈరోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్న బ్రాండెడ్ ప్రోడక్ట్ అంతకంటే తక్కువ ధర నెక్స్ట్ మనీలో ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. డెవలప్ అవుతున్నాం మనం. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్ కంపెనీకి లాభం లేకున్నప్పటికీ కంపల్సరీగా ఎవరంతలా వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా యాప్ను తీర్చిదిద్దుతూ ఉన్నారు. బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఏవి కూడా ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్, ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో నేను ఎప్పుడు కూడా ప్రైమ్ మెంబర్షిప్కే నేను ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా వాళ్ళకైనా భగవంతుడు ఇచ్చింది సరైన సమయం. అందుకే బీదగా ఉట్టడంలో నీ తప్పు లేకపోవచ్చు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ ₹3 కోట్ల ఇన్కమ్ అయితే ప్రైమ్ మెంబర్షిప్ 178+ CR. సో మిత్రులారా నేను 1 మార్కే ఎందుకు తెచ్చుకోవచ్చా, నేను 100 మార్క్స్ ఎందుకు ట్రై చేయకూడదు, నేను ఎందుకు చదవకూడదు అని చెప్పి మనకు మనం ఈరోజు ఒక పట్టుదలతోటి కనుక పనిచేసినట్లయితే, సత్యం వెనుక మనం పరిగెత్తినట్లయితే 100% ఈ సమాజంలో సత్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా ఈరోజు LICలో ఏజెంట్ పాలసీలు అమ్ముతూ ఉన్నారు, రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు అమ్ముతూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో మనము ప్రమోట్ చేస్తున్నాం. అయితే ఫ్రెండ్స్ ప్రమోషన్ చేసే కంటే ముందు మనం పర్ఫెక్ట్ లేకుండా ప్రమోషన్ చేసినట్లయితే మన ప్రమోషన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మన నిజ జీవితంలో ఎన్ని సంవత్సరాలు చదువుకున్న తర్వాత మనకు వచ్చింది ఏముంది, అక్కడ ఒక నిరుద్యోగి వచ్చారు, చాలని ఉద్యోగాలు అయిపోయాయి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక వారం రోజులు మీరు పేషెన్సీగా ఫస్ట్ మీరు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ తర్వాత దీన్ని వాడండి, వారం రోజులు దీన్ని వాడండి. ₹1770 బాధ్యత మీరు తీసుకోండి, మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఉంది, 1500 రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ అయిపోతున్నాయి. అంటే ఇది కూడా పరోక్షంగా మనకు ఫ్రీయే. దాంతోపాటు ఒక గొప్ప వ్యాపారంలో మనం పార్ట్నర్ అవుతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూస్తే 1500 కంపెనీకి ఇస్తున్నాము, అమెజాన్లో ₹999 తీసుకుంటున్నారు సంవత్సరానికి. గవర్నమెంట్కు ₹270 GST 18% 1770. మిత్రులారా ఇక్కడ మనకు లాస్ లేని వ్యాపారం, ఓన్లీ ప్రాఫిట్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము యూజర్గా ఎలాగూ మనకు అవసరం, ఎలాగూ మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. సో మనము ఈ యాప్ ద్వారా మనం ఆ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా మనకు డబ్బులు పొదుపు అవుతున్నాయి. అయితే ఫ్రెండ్స్
ఈ వారం రోజులు మీరు వాడండి, వినండి. వాడండి, వినండి. విన్న తర్వాత మీకు ఏదైతే మంచి జరిగిందో దాన్ని వైరల్ చేయండి. దాన్ని ఎప్పుడైతే మీరు వాట్సాప్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీరు వాట్సాప్ చేసినప్పుడు పొదుపు అందరికీ అవసరమే ఫ్రెండ్స్. చిన్న తేడా ఇక్కడనే మనం పొరపాటు చేస్తాం. నేను ప్రైమ్ మెంబర్ అయినా నువ్వైతావా? నువ్వు ఒక 5 మందిని చేస్తావా అంటే, గతంలో నేను చాలా చూసినాను ఆయన చెప్తాడు. ఆయనది తప్పు కాదు. కస్టమర్ ఆల్వేస్ రైట్. కస్టమర్ ఈస్ ద కింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము రాంగ్ అప్రోచ్ కావడం ద్వారా రిజల్ట్ కూడా మనకు రాంగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్నే మనం రెఫరల్ అంటున్నాం. ఈ రెఫరల్‌లో ఎలాంటి కండిషన్స్ లేవు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆ పని చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ ఇవన్నీ కూడా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని నేను ముందే చెప్పిన ఫ్రెండ్స్. దాని తర్వాత డెవలప్ అవుతుంది. ఏదైతే డెవలప్ అయిందో అది వాడుకుందాము. రాబోయే రోజుల్లో యాడ్ అయినవి మళ్ళీ వాడుకుందాం. ఎందుకంటే మనది లైఫ్ టైం మెంబర్షిప్. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ గమనించినట్లయితే ఇందులో ఎక్కువ పనులు లేవు ఫ్రెండ్స్. 2 పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. ఎంతమందిని రెఫర్ చేయాలని, అది మీ ఇంట్రెస్ట్. దానికి ఎలాంటి టైం పారామీటర్స్ లేవు. ఎంతమందిని మనం రెఫర్ చేసినప్పటికీ 20% మనకు వస్తుంది ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్లో. అది మనము ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ 20%. కానీ 80% వర్క్ ఏదైతే ఉందో ఆ వర్కే హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే మిత్రులారా, మీరు నోట్ల సహాయం కాదు, మీరు నోటి సహాయం చేయండి. ఈరోజు నేను అదే పని చేస్తా ఉన్నా జనవరి నుంచి. సో మిత్రులారా మీరు చూడండి, హెల్ప్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్లో 20%. ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా డబ్బులు మనకు వస్తూనే ఉంటాయి. 10 లెవెల్స్ వరకు రెఫర్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్ 74% 1110 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇన్స్టెంట్ డబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎప్పటిదప్పుడే. కాబట్టి ఆ తర్వాత మనం చూస్తే ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే 5 అనేది కంపల్సరీ కాదు ఫ్రెండ్స్. ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. కంపెనీ ఎప్పుడు అడగదు ఫ్రెండ్స్. కానీ మీ రెఫరల్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందంటే, మీరు ఫస్ట్ నేను చెప్పినట్టు వాడండి, వినండి. ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 కనుక చూసినట్లయితే మిత్రులారా 10 నెలలలో ఇది పూర్తి కావచ్చు. కానీ మొదట మనం ఏం చేసినామో అదే చెప్పాలి. నిన్నటి రోజు చూసాం మనం, కర్నూలు వాస్తవ్యులు ఒక్కటే రోజు ఆయన 5 మందిని కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఆయనలాగా అందరు పనిచేస్తే ఆయనకు 10 రోజులలోనే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బులు ఎక్కువ రావాలంటే 178 కోట్లు కూడా మీకు సరిపోవు అనుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఫార్ములాలో కొద్దిగా చేంజ్ చేయాలి. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 1000 కోట్లు అయిపోతుంది. కానీ చాలా వరకు ఏం చేస్తారు, పని నేర్చుకునే దగ్గర మనకు బద్ధకం ఎక్కువ, డబ్బులు కావాలి. ఎలా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్? సో నేర్చుకోవడానికి మనకు సమయం లేకపోతే జీవితాంతం మనం మధ్యతరగతిలోనే మనము కృషించి నశించిపోవాల్సిందే మిత్రులారా. సో ఈరోజు ఎన్నో సంవత్సరాలు మనం టైం వెచ్చించాం. ఒక వారం రోజులు మనము పేషెన్సీగా నేర్చుకుందాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కము, ఇండిపెండెంట్ కెరియరు, బిజినెస్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర వర్త్ ఉంటే, మీ దగ్గర క్వాలిటీ ఉంటే మీ దగ్గరికే వ్యాపారం వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీకు చెప్పా నేను, లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేస్. మిత్రులారా ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్లకు పంచే విధానం ఏదైతే ఉందో అదే లెవెల్ క్యాష్ బ్యాక్. సో మిత్రులారా దీనికి ఒక మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. కానీ అది తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? 38 కోట్ల మంది యూజర్స్ మిత్రులారా, 38 crores. ఈరోజు ఒక రిచ్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఇన్స్టెంట్ లాభాల గురించి ఆలోచన చెయ్యరు. అదే పూర్ మెంటాలిటీ అయితే ఫస్ట్ భయపడతారు, నేను ఇది చేస్తే లాస్ అవుతుందో ఏమో. డెఫినెట్గా లాస్ అయిపోతుంది. ఆ తర్వాత భయపడతాం మనం,
కానీ అదే ఉన్నత వర్గం వాళ్ళు, ఎవరైతే ఆర్థికంగా డెవలప్ అయిన వాళ్ళు ఎప్పుడు భయపడినట్టు ఎక్కడా కనిపించదు ఫ్రెండ్స్ మనకు. సో మనం కూడా అలాంటి అటిట్యూడ్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు 38 కోట్ల మంది యూజర్ తయారు చేశారు డబ్బులు ఖర్చు పెట్టి. మనము 1,00,000 మందిని తయారు చేస్తున్నాము డబ్బులు సంపాదించుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆ తర్వాత చూసినట్లయితే ఒక ఇంట్లో 200 రూపాయలు 2 మొబైల్స్ అంటే 400 రీఛార్జ్ జరిగింది. వాళ్ళకి 8 రూపాయలు వచ్చింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు 10 మందికి పంచితే 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్. మిత్రులారా, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా? మీ మనసును అడగండి. ఎప్పటి వరకు అయితే రీఛార్జ్ ఆగిపోదో మన డబ్బులు కూడా ఆగిపోవు. అంటే మన రిలేటెడ్ దానికి లింక్ అయి ఉంది. అందుకే మీకు చెప్పాను నేను, ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్ అని చెప్పాను. ఆ తర్వాత మిత్రులారా, అమెజాన్, టాటా, బాటా అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, ఇన్సూరెన్స్, ఈ అన్ని రంగాలలో ఇక్కడ క్యాష్ బ్యాక్ ఉంది. ఇది యాక్చువల్ మన యొక్క రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ప్రోగ్రామ్. నేను 5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్న ఫ్రెండ్స్, 2019 టు 2024. అక్కడి వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులలో నుంచి ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. 100% మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ. అంటే సిల్వర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్. ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు 9 + 5 14 మంది ఎవరైతే అవుతారో అతనే మన సిల్వర్. కాబట్టి మీరు మీ యొక్క సిల్వర్ తోటి పరిచయం ఏర్పరచుకోండి. ఎందుకంటే ప్రాక్టికల్గా అతను పనిచేసి సిల్వర్ వరకు వచ్చాడు. కాబట్టి ఇందులో నిజంగా డబ్బులు వస్తాయా రావా, అతని యొక్క ఎక్స్పీరియన్స్ కోసము మీ యొక్క అప్లైన్ ద్వారా సిల్వర్ను మీరు గుర్తించాలి. ఆ సిల్వర్ పేరే ఇక్కడ ఎంట్రీ చేయాలి. దీని వెనుక ఉద్దేశం అది. మీరు ఒక యాక్టివ్ పీపుల్ తోటి కనెక్ట్ కావాలి. అప్పుడు మీరు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, మన నిజ జీవితంలో కూడా మనము ఎలా కావాలనుకుంటే అలాంటి వాళ్ళను మనము ఫాలో కావాలి. వాళ్ళతోటి మనం కనెక్టివిటీ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని యొక్క ఉద్దేశం అదే. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత 1% వస్తుంది సిల్వర్ రాయల్టీ. నేను కూడా సిల్వరే మిత్రులారా. ఆ తర్వాత మన దగ్గర వచ్చిన 5 మందిని సిల్వర్లు చేస్తే మనము గోల్డ్ అవుతాము. నేను కూడా స్టూడెంట్నే, మీలాంటి వ్యక్తినే. నేను ముందే చెప్పా, ఈ కంపెనీ నాది కాదు, నేను పని చేస్తున్నా, కాకపోతే తెలుగులో చెప్పేవాళ్ళు లేరు అన్న ఉద్దేశంతో నేను తెలుగులో చెప్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 5 మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోతే అన్లిమిటెడ్ డెప్త్ 2% మనకు వస్తుంది. 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాలని లేదు. ఎంత ఈజీ చేసేసిండ్రు చూడండి. 10 లెవెల్లో 10 లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్స్, ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్. ఆ 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినప్పటికీ 5 లెగ్గులలో 5 గోల్డ్ వస్తే మనం డైమండ్ అవుతాం. డైమండ్ అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 3%. మిత్రులారా, డిఫరెన్షియల్ సేమ్ ఇంతకు ముందులాగా. ఆ తర్వాత చూడండి, మనము క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు మిత్రులారా. మీరు టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో క్రౌన్ డైమండ్ పేరు పెట్టుకురు వాళ్ళు, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. కంపెనీ టర్నోవర్లో 1% మిత్రులారా. 3 నెలలకు ఒకసారి 9 లక్షలు వచ్చింది, రోజుకు 10,000 రూపాయలు వస్తుంది. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము తలుసుకుంటే 6 వారాల్లో 6 నెలలలో ఇది సాధించవచ్చు. ఈ 2021లో మన టీం నుంచి ఎంతోమంది క్రౌన్ డైమండ్స్ కాబోతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే క్రమశిక్షణతోటి ఉన్నోళ్ళు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే 5-25 ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం మనం. ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి, మీ ఫ్రంట్ లైన్కు మీరు హెల్ప్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, అతనికి వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో 5-25 అంటే లీడర్షిప్ రాయల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు 30 రోజులలో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 5 మందిని గోవాకు పంపిస్తే 90 రోజులలో మనము ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది, దుబాయ్ విజిట్ చేసే అవకాశం ఉంది కంపెనీ ఖర్చులతో.
తెలిసి తెలియక సమయాన్ని వేస్ట్ చేసుకుంటే బాధపడొద్దనే ఉద్దేశంతో టైం లిమిట్ కూడా తీసేయడం జరిగింది. 525 125 625 స్ట్రక్చర్ ఎప్పుడు చేస్తే అప్పుడు. మిత్రులారా, మన టీంలో ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్ వరకు వచ్చే బాధ్యత వాళ్ళది. కంపెనీ డబ్బులతోటి ఎంజాయ్ చేసి తిరిగి వస్తాం మనం. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్, ఈరోజు మీకు చెప్పాను నేను, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, వాడండి, వినండి. సో మిత్రులారా, 1500 రివార్డ్ పాయింట్స్ మీకు వస్తున్నాయంటే మీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ మీకు రిటర్న్ అయిపోతుంది. పని చేస్తే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మిత్రులారా, మీరు చేయొచ్చు లేదా వినొచ్చు, మీ ఇష్టం అది. ఆ తర్వాత మిత్రులారా, నేను కూడా మీలాంటి వ్యక్తిని. ఈ కంపెనీ ఏ కంపెనీ నాది కాదు, మీది కూడా కాదు, కానీ మన సమయానికి మన శ్రమకు ఎవరు గుర్తిస్తున్నారు అనే ఒక ఓపెన్ మైండ్ తోటి మనం ఉండాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను బాగుపడుతున్నా, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ఇంకా యాప్లో మెలకువల కోసం ఉదయం టైం ఎడ్యుకేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు నాకు ఇచ్చే ఫీజు, మీరు డిసిప్లిన్గా ఉండడమే మీరు ఇచ్చే ఫీజు. నాకు ఫీజు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ మీరు రెగ్యులర్గా అటెండ్ అయి నేర్చుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే యాప్ వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి 16,731 రూపాయలు పొదుపు అవుతా ఉన్నాయి. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రతి కుటుంబంలో ఉపయోగపడేదే. కాబట్టి సంవత్సరానికి ఈ డబ్బులతోటి పిల్లలకు ఫీజులకో, పండగకి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి. సో మిత్రులారా, ప్రతి సైన్అప్ కనుక చేయక ఈరోజు మీ ప్రజెంటేషన్కి వస్తే మీ సీనియర్ సహకారంతో అతని యొక్క యూజర్ నేమే మీ రెఫరల్ నేమ్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఇవ్వండి, పక్కన చెక్ బాక్స్ చెక్ చేయండి. అక్కడ మీకు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కాదా చూడండి. అదే అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆ తర్వాత ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. సైన్అప్ చేసుకున్న తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి మనకు కంపల్సరిగా పాన్ కార్డ్. ఇది నెక్స్ట్ మనీ రూల్స్ కావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో మిత్రులారా, మీ యొక్క బ్లడ్ రిలేషన్ను మీ చేతులతోటే ఎడిట్ ప్రొఫైల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులారా, యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే అక్కడ మనకు 1770 కనిపిస్తుంది. అది కూడా మనం ప్రెస్ చేయగానే మనకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ప్రెస్ చేయగానే మనకు ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ నుంచి గూగుల్ పేనా, పేటిఎమ్మా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా నుంచి మనం నెక్స్ట్ మనీలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దాని తర్వాత రైట్ సైడ్ డౌన్ ప్లస్ మార్క్ నొక్కి అప్గ్రేడ్ నొక్కండి, అప్గ్రేడ్ నవ్వు వస్తుంది. ఆ తర్వాత థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, జీవిత కాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ కాండి, యాప్ను వాడండి, వారం రోజులు వినండి. 2021 సంవత్సరంలో 2 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోండి మిత్రులారా. ఇది నా యొక్క శుభ సంకల్పం. సో మిత్రులారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది బ్రహ్మాండమైనటువంటిదని భారత ప్రభుత్వం 2016 గుర్తించి మనకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ కంపెనీలో మొట్టమొదట కంపెనీలోనే డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని టీం అనేది, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వచ్చేసి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఆలకించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉందో, మరి ఇప్పటి వరకు మీరు గతంలో ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉండవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది లైవ్ మీటింగ్. మీకు నేను చెప్పాను, నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నా, ఏం చెప్తున్నానో అదే చేస్తున్నా. నేను మీలాంటి వ్యక్తినే, ఈ కంపెనీ నాది కాదు. కానీ కంపెనీలో ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో అది నేను చూసిన ఫ్రెండ్స్, అది మాత్రం మీతో షేర్ చేస్తా ఉన్నా. చూడండి, నేను మీకు చెప్పినటువంటిది వాస్తవమా కాదా చూడండి ఫ్రెండ్స్. ఒక్కోసారి ఆశ్చర్యం అవుతుంది, అసలు ఈ కలికాలం ఇటువంటి మోసాలు జరుగుతున్న సమయంలో ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ఉందా. మూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ ఫ్రెండ్స్.
సంవత్సర 2 నెలలు మిత్రులారా. మరి నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యానంటే నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం. రివార్డ్ పాయింట్స్ ఫ్రెండ్స్. సైన్ అప్ అయినప్పుడు మీకు చెప్పాను నేను 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనకు ల్యాబ్స్ కావు. టెన్షన్ లేదు, మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత 1500 వచ్చినాయి 3వ తారీఖు అక్టోబర్ 2019. 4వ తారీఖు నుంచే నేను వర్క్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఈ రోజు వరకు ప్రతిరోజు నేను పని చేస్తున్నా. నా అనుభవం ప్రకారంగా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది తయారవుతుంది తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలి అనేటటువంటిది నా ఉద్దేశం కాదు. నా టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావాలి. నా కనీస పక్షాన 1,00,000 మందికి నెలకు ₹1,00,000 వాళ్ళ ఇంటికి ఇప్పియాలి, అందులో నా యొక్క ప్రమేయం ఉండాలి అనేటటువంటి ఒక చిన్న స్వార్థంతో నేను ఏదైనా చేసినప్పుడు మీరెంతో పెద్ద హృదయంతో నాకు మీరు సహకరిస్తున్నారు. డెఫినెట్గా నేను మీ యొక్క కోరిక నెరవేరే విధంగా ఎక్కడ శక్తి వంచన లేకుండా నేను పని చేస్తానని సభాముఖంగా నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నా ఫ్రెండ్స్. మన టీంలో ఫెయిల్ అవ్వడానికి కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మరి చూడండి ఫ్రెండ్స్, ఈ ₹1770 సంవత్సరము 2 నెలల కాలంలో నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయో కూడా మీకు నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ ఏమి సీక్రెట్స్ లేదు. అయితే ఫ్రెండ్స్ మరి ఎస్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు ₹4,95,695.75 మిత్రులారా. ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి డబ్బులు. ఆ తర్వాత చూసినట్లయితే ఒక యావరేజ్గా మనము 3 నెలల ఇన్కమ్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 నెలల యావరేజ్ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ఇది 3 నెలల ఇన్కమ్ ఫ్రెండ్స్. ₹1,25,600 ఫ్రెండ్స్. ₹1,25,600 అంటే సుమారుగా ₹42,000. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ₹42,000 తీసుకున్నప్పుడు ఉదయము రాత్రి సత్యనారాయణ స్వామి కథ చెప్పిందే చెప్పడంలో తప్పేమన్నా ఉందా? ఇంటి దగ్గర కూర్చొని 42,000 తీసుకుంటున్నా. కానీ బిగినింగ్లో చూసినట్లయితే, స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను 2019 అక్టోబర్లో వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, మరి 2019 అక్టోబర్లో కనుక చూసినట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ అనే 3 నెలల కాలంలో ఒక్కసారి గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 నెలల కాలంలో చూడండి 8,700 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడనే మనము భయపడతాం అన్నమాట. ఇంత తక్కువ డబ్బులు ఏంటిది, ఎక్కువ డబ్బులు, రాత్రి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. రాత్రి బిజినెస్లో రాదు, ఉద్యోగంలో రాదు, వేరే ప్లేస్లలో వస్తుండొచ్చు, కానీ అది గ్యారెంటీ లేదు, ఆ పని మనం చేయలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, 3 నెలల టైం సెట్ అయ్యింది ఇక్కడ. అయితే 3 నెలలు మాత్రం 90 రోజులు మా సీనియర్స్ నాకు ఒక్కటే చెప్పారు, ఉదయం రాత్రి కనెక్ట్ కావాలని చెప్పారు ఫ్రెండ్స్. నేను హిందీలో కనెక్ట్ అయ్యాను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనే ఉద్దేశంతో జనవరి నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కానీ ఈరోజు మీరు ఏ ప్రోగ్రాం అయితే చూస్తుండ్రో జనవరిలో ఆ ప్రోగ్రాం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వెంకట్ గారు మార్చిలో వచ్చారు, కానీ జనవరి నుంచి నేను ప్రోగ్రాం చేస్తున్నా. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు చెప్పా, ఏమని, ఒక 5 ఇయర్స్లో మనం గనక ప్లాన్ చేసుకోగలిగితే ఇక ఆ తర్వాత మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈజీ చైర్ మీద కూర్చోండి, ఒక డబ్బులు ఇన్కమ్ పైప్ లైన్ మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు వాడుతూ ఉంటారు, రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు, బస్సు ప్రయాణాలు, ఫ్లైట్ ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. వాటితోటి మన లింక్ అనేది అయ్యింది. ఇప్పుడు భారతదేశంలో ఉంది, రాబోయే రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించేది ఉంది. అక్కడ కూడా మళ్ళీ ఎవరి కంట్రోల్లోకి వస్తారంటే ఒక రెఫరల్ నేమ్ ఉండాలి. కాబట్టి
డెఫినెట్గా వాళ్ళంతా కూడా మన టీం కిందికే వస్తుంది మిత్రులారా. చూడండి, ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ను గమనించినట్లయితే ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పిన ఫ్రెండ్స్, ఇగో 9 గంటల 55 నిమిషాల 23 సెకండ్లు, 9 గంటల 53 నిమిషాల 1 సెకండ్, 9 గంటల 42 నిమిషాలు, 9 గంటల 36 నిమిషాల 35, 9 గంటల 33 47 సెకండ్స్, 9 గంటల 22 నిమిషాల 21, 9 గంటల 19 నిమిషాలు, 9 గంటల 14 సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇంకా ఉన్నాయి కానీ సమయాభావంతో నేను ముందుకు వెళ్ళిపోతున్న మిత్రులారా. అయితే ఇక్కడ గ్యారెంటెడ్గా దీంతో పాటు మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, మరి మీకు నేను ఇంకొక విషయం చెప్పాను. ఏమని? 178 కోట్లు అని చెప్పాను, 55,000 మంది అని చెప్పాను. ఇది నిజమా కాదా చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూసినట్లయితే ఇగో సిల్వర్ రాయల్టీ ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను లీడర్షిప్ రాయల్టీ, నేను తీసుకొచ్చినటువంటిది 5/25 అనుకున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, 55,590 మంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ మనకు 6 నెలలు. 5, 25, 125, 625 మిత్రులారా, ఇది స్ట్రక్చర్. 178 కోట్ల స్ట్రక్చర్ చూడండి. 5 అంటే ఇది కంప్లీట్ అయిపోయింది, 24 అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. 25 అంటే 66 అయిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 125 అంటే 153, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. వాస్తవంగా సంవత్సరము 6 నెలలు కావాలి, సంవత్సరం 2 నెలలు అయిపోయింది, ఇందులో కూడా 50% అయిపోయింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్దాం. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం మనము రెఫరెండర్ను, మిగతాదంతా మన జూనియర్కు మనము హెల్ప్ అయ్యారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్దాం, ఏం చెప్తున్నామో మనం అదే చేద్దాం. సత్యమేవ జయతే మిత్రులారా. కాబట్టి ఈ విధంగా నేను తీసుకున్నటువంటిది ప్రాక్టికల్ మీ ముందు షో చేశాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రైమ్ మెంబర్ కాండి, యాప్ను వాడండి, వారం రోజులు వినండి, వాడండి వినండి అనే నినాదంతో మనం ముందుకెళ్దాం మిత్రులారా. ఈరోజు జరిగిన సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అఫీషియలీ ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్, ప్రోగ్రామ్ ఈజ్ అఫీషియలీ ఓవర్ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనము 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో మనం కలుసుకుందాం. మిగతా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. యాజ్ పర్ డిసిప్లిన్ ప్రకారంగా వాళ్ళ యొక్క క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, లేదా మీరు వెళ్ళొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. అఫీషియలీ మీటింగ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వెంకట్ గారు. ఎస్ సార్, భవానీ అశోక్ గారు, నేను అడ్మిట్ చేశాను సార్, మీ దగ్గర అడ్మిట్ చేయండి. భవానీ అశోక్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా సిల్వర్ నేమ్ స్వాతి మేడం గారు, యూజర్ నేమ్ భవానీ అశోక్, అనంతపూర్ నుంచి. సార్ ఇందాక సార్ స్క్రీన్ లో చూపించారు టోటల్ యూజర్స్ 55,000 మెంబర్స్ ఉన్నారు. అవును, అందులో ఆల్మోస్ట్ 41,000 సంథింగ్ రెడ్ కలర్ లో ఉన్నాడు సార్. అవును. సో వాళ్ళ వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా సార్? ఇప్పుడు సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా ఆయన ఆఫర్ సైన్ టైఅప్ లోపల ఆయన వాడుకోవచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాడుకుంటారో వాళ్ళపైన మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మన ఫ్రంట్ లైన్ లో ఎవరైతే చేపిస్తారో వాళ్ళకు 50 రివార్డ్ పాయింట్స్ కూడా వస్తుంది. ఓకే సార్. అది రెడ్ ఐడి అంటే ఫస్ట్ ఎంట్రీ కావడం అనేది దాంతో అవుతారు, తర్వాత వాళ్ళు కూడా మారచ్చు. ఓకే ఓకే సార్. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ వినీత గారు, అన్మ్యూట్ చేశాను సార్. వినీత గారు. వినీత సురేష్ అండి, సీనియర్ శరణ్య గారు. నిన్న 5 ప్రైమర్ అయిన మన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, రామచంద్రారెడ్డి గారు. రామచంద్ర హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేస్తే ఇక్కడ వరకు మాకు వస్తుంది అన్నమాట. చేశారండి. ఓకే. సాహితీ గారు అన్మ్యూట్ చేశానండి. రామచంద్రారెడ్డి గారు నిన్న 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. ఒక్కటే రోజులో 1 డేలో 5 ప్రైమ్ అచీవర్ అయిన కర్నూలు వాస్తవ్యులు రామచంద్రారెడ్డి గారికి జిఎస్టి టీం తరఫు నుంచి, నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు హీరో ఆఫ్ ద డే.
మీ అండర్లో వచ్చిన 5 మందిని హీరో ఆఫ్ ద డే చేస్తే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు, అంటే లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు ఏదైతే ఉందో అది మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్గా మార్చుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని. రామచంద్రారెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, వెల్కమ్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మన కుటుంబ సభ్యులతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సార్. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ గివింగ్. వాయిస్ రావట్లేదు సార్. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా సార్, సురేష్ కుమార్ సార్. ఎస్. వాళ్ళ దగ్గర నేను బ్రాంచ్ మేనేజర్ పనిచేసాను సార్, బజాజ్ అలయన్స్ లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్. నాది ఒకటే సొల్యూషన్ సార్, నాకు ఒకటే మార్గం తెలిసింది, ఏది తెలియదు, హార్డ్ వర్క్ సార్. ప్రపంచంలో దేన్నైనా కాపీ కొట్టచ్చు సార్. ఈవెన్ దో సబ్బు తయారు చేశారనుకోండి లక్స్, దానికి ఆల్టర్నేట్ లక్స్ తయారు చేయొచ్చు. ఒక వస్తువు ఏ వస్తువు తయారు చేసినా దానికి ఆల్టర్నేట్ ఉంది, కానీ హార్డ్ వర్క్ ఆల్టర్నేట్ లేదు సార్. కరెక్ట్. దాన్ని చేయాలంటే ఎవరితో కూడా కాదు, మీ హార్డ్ వర్క్ నేను కాపాడుతుంది సార్. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ చూడు మన మాటలు ఇవన్నీ ఏవి కూడా సార్, మన ఫిగర్సే మనల్ని కాపాడుతాయి సార్. మనం ఏవైతే ఫిగర్స్ చేయగలుగుతామో బోర్డు మీద, ఆన్ బోర్డు మీద, ఆ ఫిగర్సే మనల్ని కాపాడుతాయి. కరెక్ట్. అదే సొల్యూషన్ సార్. నాకు సార్ అనిపించినది కూడా అదే. నేను ఎర్లీ అవర్స్ 4:35 నుంచి స్టార్ట్ చేసేవాడిని బిజినెస్ ఏదైనా కానీ. వెరీ గుడ్. రాత్రి 11 వరకు 10 వరకు ఏదైనా కానీ. ఇంకోటి ఎందుకు నా దగ్గర అది మంచి వచ్చేటో తెలియదు. ఒకటి అనుకుంటే కనుక ఆ రోజు ఏదైనా చేయాలనుకుంటే అది అయ్యేంత వరకు ఆల్మోస్ట్ తప్పిస్తాను సార్. ఇంకా అది మేబీ 99% పూర్తి చేస్తాను. చేయలేనప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకు అట్లా అవుతుంది అనుకుంటాను. వెరీ గుడ్. వదిలిపెట్టయితే ఉండదు సార్. మీకు ఎలా అనిపించింది ఈ యాప్ గురించి విన్నప్పుడు రామచంద్రారెడ్డి సార్? సార్ నాకైతే సార్ చెప్పాడు సార్. ఫస్ట్ నేను విజయవాడకు మా కూతురికి రివార్డ్ అవ్వమని వచ్చిందని చెప్పి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సార్ విజయవాడలో ఉన్నాను తెలిసింది. అంటే నువ్వు కర్నూలు తెలిసింది కానీ విజయవాడ తెలిస్తే సార్ కాల్ చేశాను. సార్ నేను విజయవాడ వచ్చాను, మిమ్మల్ని కలవాలి సార్, చాలా అయింది, మోర్ దాన్ 12 years అయింది సార్ మిమ్మల్ని కలవగానే. సరే రండి ఇంటి దగ్గర ఇన్వైట్ చేశాడు సార్. ఇంకేంటో అంతా మాట్లాడే విషయాలు ఇట్లా ఉంది అన్నారు సార్. నేనైతే సార్ బ్లైండ్ గా నమ్మాను ఫస్ట్. నాకు ఇవన్నీ తెలియదు సార్, మీరు చెప్పండి నేను చేస్తానని చెప్పాను. తర్వాత సారు చెప్తా వచ్చాడు, మీరు ఈనండి. నాకైతే కొంచెం టెక్నికల్ పరంగా కొంచెం వీక్ సార్. ఈ రోజు నిన్న మా అబ్బాయిని వాళ్ళని అడిగి తీసుకొని జూమ్ లోకి వచ్చాను. సార్ కూడా బాగా గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఈ రోజు ఇంకొక డ్రైవర్ మిమ్మల్ని చేర్పించాను సార్. వాళ్ళది ఆల్రెడీ ఒకటి వాళ్ళ కింద యాడ్ అయిపోయింది. ఇంకా 3 హానియాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం లోపల, నైట్ లోపల వాళ్ళది 5 అయిపోయింది ప్రైమరీది కూడా. వెరీ గుడ్. ఈ రోజు ఈవినింగ్ 5కి అయిపోయింది. రేపు ఈవినింగ్ 5 లోపల వాళ్ళది 5 అయిపోయింది. వెరీ గుడ్. నేను అదే సార్ ఒకటే అనుకున్నాను సార్, ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అనేది సాధించాలి. నేను ఎక్కడ చేసిన సక్సెస్ చేశాను అదే అనుకుంటున్నాను సార్. అంతే, ఇక్కడ కూడా సక్సెస్ అయిపోతారు. చేస్తాను సార్. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా మాకేంటి. ఇంకోటి ఏంటి సార్, మీ ఇంతవరకు నేను వినలేదు, మీరు ఈరోజు విన్నారు కదా, దీంతో చాలా వరకు ఉపయోగపడ్డాయి సార్. ఓకే. నాకు ఏంటి అనేది, దీని గురించి అనేది ఇంతవరకు తెలియదు, చెప్తా వచ్చాను అనమాట మా ఫ్రెండ్స్. కూడా ఇలా ఉంటుంది, రేపొద్దున మనకు ఎవరు ఎక్కడ పర్చేజ్ చేసినా ఇంత అమౌంట్ వస్తుంది కాబట్టి మనం తీసుకుంటే బాగుంటుందని చెప్తూ వచ్చాను. కానీ తర్వాత ఇక్కడ ఇట్లా ఉండేది మీరు చెప్పిన తర్వాత క్లియర్ గా తెలిసింది సార్. ఇంకా వెరీ గుడ్. ఇంకా కొంచెం నేను వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. తప్పకుండా. సురేష్ సార్ మీ ఎంబడి ఉన్నారు. సురేష్ సార్ చెప్పింది మీరు ఫాలో కాండి. నేను ఎలాగో మీ ఎంబడి ఉన్నాను. అందరం కలిసి మనకు సురేష్ సార్ ఫాలో అప్ చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయరు సార్. ఎస్, కరెక్ట్. అస్సలు అన్బిలీవబుల్. ఎస్. ఎందుకంటే సార్ మనము బాగుపడడమే కాదు, మన నియర్ అండ్ డియర్ ఎంతమంది బాగుపడ్డారు మన జీవితంలో, అది మనకు కౌంటింగ్ కిందికి వస్తుంది సార్. మనం ఎంత సంపాదించాం అనేది మన వ్యక్తిగతంగా, కానీ మన ద్వారా ఎంతమందికి మనం ఇది ఉపయోగపడ్డది అనేది ఒకరిని నాశనం చేసి డెవలప్ అయ్యేకంటే ఒకరిని డెవలప్ చేసి మనం డెవలప్ అయ్యాం అనుకోండి సార్, అక్కడ సక్సెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఇది 100% కరెక్ట్ సార్.
మీరు అతి త్వరలో ఇవన్నీ సాధించాలి. మళ్ళీ మీరు సిల్వర్ అయిపోవాలి. గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయండి. సురేష్ సార్ నేను ట్రై చేస్తున్నాను సార్. మాక్సిమం మంత్ జనవరి ఎండింగ్ కల్లా 25 మెంబర్స్ ను చేయాలని అయిపోతుంది. చేస్తాను సార్. అయిపోతుంది. ఈ ఇయర్ లో మీరు క్రౌన్ డైమండ్ కూడా అయిపోతారు. సేమ్ ఇదే సిస్టమ్ లో ఉండండి. ఏది ఉన్నా కూడా ఉదయము రాత్రి ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయినాక అఫీషియల్లీ ప్రోగ్రామ్ క్లోజ్ చేసిన తర్వాత టోటల్ సబ్జెక్ట్కు సంబంధించిన మీకు ఏ క్వారీస్ ఉన్నా కూడా రోజుకు 2 సార్లు మీతోటి ముఖాముఖి నేను జూమ్లోకి వచ్చేస్తా. ఇంకా ఇంతకంటే ఇంకా ఏమీ అవకాశం లేదు. 100% కలిసి మనం పని చేద్దాం సార్. ఎవరినైనా కూడా మీరు బలవంతం పెట్టకండి, బాధ పెట్టకండి. వాళ్ళకి చెప్పండి, ఒక వారం రోజులు వాడండి, వినండి. ఈ నినాదం ఏదైతే ఉందో, ఈ స్లోగన్ ఏదైతే ఉందో, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. వారం రోజులు వాడండి, వారం రోజులు వినండి. ఎస్, సరే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వెంకట్ సార్. సార్ ఇంకా ఎవరు లేరు సార్. రైట్, వెరీ గుడ్. 100 చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు కర్నూలు వాస్తవ్యులు, ఈరోజు మనకు హీరో ఆఫ్ ద డే సారు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు సార్కు హార్దిక శుభాభివందనాలు. బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం 6:55కు షార్ప్గా మనం పార్ట్ 3 ఎలా విడ్రాల్ చేయాలి, మన కష్టార్జితాన్ని ఎలా ఇక్కడ తీసుకోవాలనేది లైవ్లో మనం రేపు చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేపు అందరం కూడా 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.